ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఏమ్మా, రాబోయే భర్తను గురించా పగలే ఊహల్లో తేలిపోతున్నావు? పోయ్, నేను ఎప్పుడైనా పోయేదాన్ని. సరే గాని పెళ్లివారి పత్రికలు పంపించారు. ఇలా తలంచు కూర్చోక పెళ్లి స్నేహితులందరినీ ఆహ్వానించు. ఎక్కడా అన్నయ్య? రాగానే అల్లరి మొదలు పెట్టావా? రాకపోతే ఏమిటమ్మా ఈ అర్జెంట్ పెళ్లి? పిల్లని చూసాట, చాలా నచ్చింది. అవును తమ్ముడు, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. చేసుకుంటే నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అబ్బా, ఇది అంత బాగుంటుందా? అమ్మా నువ్వు చెప్పవే. నువ్వు చెప్పరాదు? ఇదిగో నేను ఇంకా కార్లు చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయాలి, నువ్వు అబ్బో. మానవత్వం లేని మనుషులు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. చిచ్చి వదినా, మీరు అలా పిలిచారు? అవును. పిలుపు మారినంత మాత్రాన వలపు మారుతుందనుకున్నారా? మనవు మారినప్పుడు మనసు మారాలి. మనసొక చోట మనువొక చోట కాకూడదు. మనసు లేని మనవు మాత్రం కావచ్చా? గోపాల్, ఒక్క మాట చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు చేశారు ఈ మోసం? ఎందుకు చేశారు? ఇది చేసింది కాదు, జరిగింది. ఎలా జరిగింది? తెలియదు. మీకు తెలియదా? అప్పుడు నేను ఊళ్ళో లేదు. అయితే మీకు నాకు తెలియకుండా జరిగిన దానికి నేను తల వంచాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకున్న దానికి తప్పక తల వంచాలి. కాదు, నా వల్ల కాదు. ఈ అన్యాయానికి నేను తల వంచలేను. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఈ నరకాన్ని అనుభవించలేను. ఈ పెళ్లి చేసుకోను. సీత, అదే గోపాల్, అదే అదే నిజమైన పిలుపు. ఎందుకు బలవంతంగా దాని గొంతు నిలివేస్తారు? ఎందుకు నన్ను ఆత్మవంచం చేసుకోమంటారు? గోపాల్, ఒక పేరు రాసుకున్న తర్వాత మనసు రాయి అయిపోతుంది. రాతి మీద రాతలు మార్చలేం గోపాల్, మార్చలేం. నొసటి రాత మారితే నేనే రాయనైపోతాను. సీత, మన ఊహల్ని మనసులో రాసుకున్నది మనం, కానీ మన రాతల్ని రాసేది ఆ భగవంతుడు. కాదు, మీ అమ్మ రాసింది. ఈనాడు కాదు, ఏనాడో ఎప్పుడో రాసింది. మీ అన్నదమ్ములిద్దరికీ ఒకే పేరు పెట్టినాడే రాసింది. సీత, సీత, అది అపనింద. అలా మాట్లాడకు. పోనీ నువ్వైనా అడిగావా? ఏ గోపాలని ఎలా ఉంటాడని ఆనాడే ఎందుకు అడగలేదు? చూడు, జరిగింది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియని మనం జరగవలసిన దాని గురించి శాసించలేదు. అందుకే మర్చిపోమంటున్నా. మర్చిపోవడమా గోపాల్? అది అది మీకు ఆనందమా? నా ఆనందం సంగతి ఏమైనా మనిద్దరి బాధ మనకే తెలుసు. ఇప్పుడు మన అనుబంధాన్ని బయట పెట్టుకుని సాధించేదే ఉంది. ఈ పెళ్లి ఆపగలం, ఆ తర్వాత మన పెళ్లి మాత్రం జరగడం అసంభవం. అవును, నా అన్న భార్యగా అక్షర రూపంలో నలుగురికి కనిపించిన నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు, చేసుకుంటే నిన్నే చేసుకుంటానన్నాడు. లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడని. ఈ పెండ్లి జరగకుండా మరొక రకంగా జరిగితే పవిత్రమైన మన ప్రేమకు కళంకం, అవినీతి అంటగడుతుంది ఈ లోకం. అప్పుడు మనిద్దరం నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. అందుకని ఆత్మ విరుద్ధంగా కాదు, స్వార్థానికి వ్యతిరేకంగా. అంటే ఇది త్యాగం అంటారా? మనది అనురాగమే అయితే ఇది త్యాగమే అవుతుంది. గోపాల్, సీత, ఆఖరి మాటగా చెప్తున్నా,
మన ప్రేమ మనలోనే సమాధి కావాలి. వేరే గత్యంతరం లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. గోపాల్, తాళి కట్టేప్పుడు వంచాల్సిన తలను ఇప్పుడే వంచేటట్టు చేస్తున్నారు. ఆ తర్వాత తలెత్తుకు బ్రతకొచ్చు. ఆ గుండె నిబ్బరం మీకున్నదా? ఉండాలి కాబట్టే ఉంది. ఆ ధైర్యం ఉండబట్టే నిన్ను మా ఇంటి కోడలిగా, నాకు వదినగా రమ్మంటున్నా. వస్తాను. బంగారానికి తావి ఉండదంటారు, కానీ ఉంది. అప్సరసల అందమే కాదు, గంధర్వుల గానం కూడా నీ సొమ్మని విన్నాను. ఏది ఒక్క పాట? అదేం కుదరదు. తొలిరేయి తొలి కోరిక తప్పక తీర్చాల్సిందే. సీత, కాలేజీకి వెళ్ళానా? సీత, ఏం లేదు. కూడా నాతో కలిసి టిఫిన్ చేయకూడదా? పర్వాలేదు, ముందు మీరు కానివ్వండి. నువ్వు కూడా చేయాలి. సీత, రావాలి. సీత, ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటావు. ఈ వాతావరణం నీకు చాలా బాగా నచ్చిందండి. పోనీ నా వల్ల ఏమైనా లోపం జరిగిందా? అదే అదే లేదండి. మరెందుకు సీత, ఏదో పోగొట్టుకున్న దానిలా శూన్యంలోకి చూస్తూ బాధపడుతుంటావు. నీకేం కావాలో చెప్పు, నేను తీరుస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడేం తక్కువైందండి. ఆనాడు నిన్ను నేను చూశాను, నాదాన్నిగా చేసుకోవాలనుకున్నాను. అదృష్టం కలిసి వచ్చింది, కోరిక నెరవేరింది. నువ్వు ఆనందంగా ఉంటూ నన్ను ఆనందపరుస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఏదో తలుచుకుని బాధపడుతూ భవిష్యత్తును మర్చిపోతావు అనుకున్నాను. లేదండి, అదేం లేదండి. మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. సీత, అత్తయ్య, కాస్త కాఫీ అయినా తీసుకోండి. వద్దమ్మా, చాలా నీరసంగా ఉన్నారు. నీరసం శరీరానికి కాదమ్మా. నాకు తెలుసు అత్తయ్య. ఎంత ఆలోచించినా నాకే తెలియడం లేదు. మీ పెళ్ళైన దగ్గర నుంచి చిన్నవాడు అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు.
వాడెందుకు అలా ఉంటున్నాడో, వాడి మనస్సులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీత, ఇంకా ఎలా ఉన్నావే? త్వరగా బయలుదేరు. ఎక్కడికయ్యా? ఏ లేదమ్మా, సినిమాకి వెళ్దామని టికెట్లు తీసుకొచ్చాను. నీ కోళ్ళ ఆలస్యం చేస్తాను. గోపాల్, ఎంతసేపు నీ సినిమాలు, నీ వేడుకలేనా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమవుతున్నారో నీకు అక్కర్లేదా? అదేమిటమ్మా, ఇప్పుడు ఎవరికేమైందని? నువ్వు ఈ మధ్య తమ్ముడిని చూసావా? వాడితో అసలు మాట్లాడావా? పెద్దవాడివి, వాడిని ఒక ఇంటి వాడిని చేయవలసిన బాధ్యత నీకు లేదటయ్యా. ఎందుకు లేదమ్మా? ఇంటికి వచ్చి 3 రోజులైంది. వాడెక్కడున్నాడో, ఏమైపోయాడో కాస్తైనా ఆలోచించావా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. తమ్ముడు సంగతి తెలిసిందేగా. 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు అంటే ఏ దీన జనోద్ధరణో ప్రజాసేవ చేస్తున్నాడు అనమాట. సినిమా నుంచి రాగానే వాడి సంగతి తెలిసేస్తాను. నువ్వు ఊరుకో. సీత, బయలుదేరు. అత్తయ్య ఒంట్లో బాగాలేదండి, ఇంట్లో ఎవరు లేరు. నాకేం పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి. పర్వాలేదత్తయ్య. సరే, అమ్మ దగ్గర నువ్వు ఉంటావు అనమాట. రైట్ అమ్మా, నేను వెళ్ళొస్తాను.